వీడియో లాస్ట్ దాకా చూడండి. సబ్స్క్రైబ్ అయ్యింది. ఇది కౌన్సిపిట్ట గుడ్లు మేము తెచ్చుకున్నాం. ఇప్పుడు వీటిని ఉడకబెట్టుకున్నాం. పొట్టు తీసుకోవాలి. ఇలా పై పొట్టు తీయాలి. ఈ గుడ్లే మొత్తం అన్ని గుడ్లు ఇలానే పై పొట్టు తీసుకోవాలి. కౌన్సిపిట్టలా పులుసు పెట్టుకుంటాను. ఇక ఇప్పుడు చింతపండు మొత్తం పిసికి పులుసు తయారు చేసుకున్నాం. దానికి కావాల్సినవి ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, క్యారెట్, కొత్తిమీర, పుదీనా, కల్జామాకు. ఇప్పుడు ఇది ఎలా వండాలో మీకు స్టవ్ మీద వేసేటప్పుడు చూపెడతాను. స్టవ్ పైన గిన్నె పెట్టాము. అందులో 2 చెంచాల నూనె పోసుకున్నాం. పోపిత్తులు వేసుకున్నాం. కల్జామాకు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, కొత్తిమీర, మెంతి, పుదీనా, క్యారెట్ ముక్కలు వేసుకున్నాం. ఇప్పుడు ఇవి దూరగా గోలించుకోవాలి. ఇవి దూరగా గోలనివ్వాలి. వచ్చే నిమిషాలు అల్లం వెల్లిపాయ వేసుకోవాలి. పచ్చివాసన పోయేదాకా గోలించుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. ఇందులో పులుసు పోసుకోవాలి. ఈ పులుసును బాగా మరగనివ్వాలి. కొంచెం కారపొడి వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. పులుసు మరుగుతుంది. ఇప్పుడు గుడ్లు ఇందులో వేసుకోవాలి. గుడ్లు ఇందులో వేసుకున్నాం. దీన్ని జరసేపు మరగనివ్వాలి. పులుసు రెడీ అయింది. ఇప్పుడు ఇందులో మసాలా వేసుకోవాలి. మసాలా వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. 2 నిమిషాలు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసి దించుకోవాలి. గుడ్ల కూర రెడీ అయింది. గుమగుమలాడుతుంది. వేడివేడి అన్నంలో కానీ చపాతీలు కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది. అబ్బా మళ్ళీ కావాలనిపిస్తుంది. తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది. ఇది కౌన్సిపిట్టల గుడ్లు. ఇవి చాలా రుచిగా ఉంటాయి. మళ్ళీ కావాలనిపిస్తుంది.